దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. దేవాతి దేవుని యొక్క మహాకృప మన బ్రతుకుల్లో అనేక విధములైన మేలు చేస్తూ మనల్ని ఆదరిస్తున్నందుకే ఆయనకి కోట్లాది స్తోత్రాలు. అందరూ బాగున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనం. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. దావీదు తన యొక్క ఆత్మీయ జీవితం గురించి ఎంత శ్రద్ధ భక్తి కలిగి నడుచుకుంటూ ఆయన తన బిడ్డలను ఆదరించడానికి చక్కటి వాగ్దానాలు మన బ్రతుకుల్లో ఇవ్వడానికి దావీదుని పరిశుద్ధాత్మ ప్రేరేపించి ఈ విధంగా రాస్తున్నారు. యెహోవా వాక్యము యథార్థమైనది. హల్లెలూయా. చూడండి, యథార్థమైనది, నమ్మకమైనది, శక్తివంతమైనది, బలమైనది, ఉన్నతమైనది, మేలులు చేసేది. ఆయన నామం మందు మనము నమ్మిక ఉంచితే చాలు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు అంటున్నారు దేవాతి దేవుడు. ఆయన చేయనిదంతా కూడా నమ్మకమైనది. ఆయన చేయనిదంతా కూడా ఆయన మన జీవితాల్లో తలపెట్టిన ప్రతిదీ నమ్మకత్వంగా చేస్తారు. నిజంగా దేవుని కార్యాలు ఊహించలేనండి. నేను ఎన్నో శ్రమల్లో బాధల్లో మరి సతమతమైపోతున్నప్పుడు నేనున్నాను బిడ్డ, నీవు భయపడకని నాకు తోడుగా వచ్చే దేవుడు, మనందరికీ తోడుగా వచ్చే దేవుడు. కాబట్టి దేవునికి భయపడదాం. దేవుని ప్రేమకు అంతము లేదు. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. ఎంత గొప్ప దేవుడు. దావీదు బాలుడై ఉండగానే దేవుని యొక్క నామం పేరిట ఆయన యుద్ధం చేయడానికి వెళ్ళారు. ఆశ్చర్యకరమైన యుద్ధం అది. ఆయనకి యుద్ధ కవచాలు ఏమీ లేవు. మరి యుద్ధానికి సంబంధించినటువంటి డాలులు బాకులు ఏమీ లేకుండా ఒక్క కర్ర తీసుకుని ఆయన చేతితో ఒక ఒడిసెలు పట్టుకుని 5 నున్నని రాళ్ళు తీసుకుని వెళ్ళారు. గొలియాతు చాలా యుద్ధవీరుడు. అలాంటి బలమైన యుద్ధవీరుడి మీదకి ఈయన యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆశ్చర్యాన్ని కలుగజేసింది. నిజంగా దేవుడు అద్భుతం చేసి మరి యుద్ధం యెహోవాదే అని దావీదు విశ్వసించి ముందుకెళ్ళినప్పుడు జయాన్ని పొందగలిగారు. నీవు కూడా జయాన్ని పొందుతావు. ప్రార్థన నీకు విజయం, ప్రార్థన నీకు బలం. ఏ కార్యం నీ బ్రతుకులో జరగాలన్నా ప్రార్థన వల్ల జరగనిది ఏమీ లేదు. శ్రమల్లో ఉన్నావా? ఇబ్బందులా, ఇరుకులా, బిడ్డలు లేరా? వ్యాధి బాధలు నిన్ను కృంగ చేస్తున్నాయా? ప్రియబిడ్డ, రుణాలు, సమస్యలు, ఇల్లు లేదా? అనేక విధములైనటువంటి సమస్యల చేత కొట్టబడుతున్నావా? నీ విశ్వాసం అయితే ప్రతి కష్టంలో నుంచి బయటకు వస్తావు. ఎందుకంటే దేవుడు తన వారి పట్ల నమ్మకమైన కార్యాలు చేసే దేవుడు, నమ్మదగిన దేవుడు. కాబట్టి ఏ విషయంలో భయపడే పని లేదు. మోడు బారిపోయిన జీవితాన్ని సిగురింపచేసే దేవుడు మన యేసయ్య. సర్వశక్తి కలిగిన దేవుడు. కాబట్టి నీవు అధైర్యపడకు, దిగులు పడకు, భయపడకు, జంకకు, జడియకు. నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. ప్రార్థన జీవితాన్ని కలుగుండు. ప్రార్థన వీరులుగా మనం ఉన్నప్పుడు ఎంతటి శోధనైనా మనం జయాన్ని పొందగలుగుతాం. మన నమ్మకత్వం అదే. కాబట్టి ప్రతి విషయంలో దేవునిపై ఆధారపడడం నేర్చుకోండి. అంతా క్షేమంగా ఉన్నారా? ప్రార్థించుకుందామండి. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడో ప్రభువా. నీ ప్రేమకు అంతం లేదు తండ్రి. అవును ప్రభువా, నీ కార్యములన్నీ నమ్మకమైనవి ప్రభువా. అయ్యా, నీపై ఎవరైతే ఆధారపడతారో వారిని విడిచిపెట్టవు. యథార్థమైనటువంటి నీ కార్యాలను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా. సర్వాధికారి మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. సర్వ ప్రపంచానికి శాంతి భద్రతలు దయచేయి ప్రభువా. యుద్ధ సమాచారాలను ఆపు చేయండి. సమాధానకర్త నా తండ్రి, ప్రతి దేశం చుట్టూ నువ్వు కంచివే, కాపుదల ఇదేవా యేసయ్యా. ఏ ప్రాంతాలు కూడా నష్టపోకుండా, నైనా చెడిపోకుండా, పడిపోకుండా ప్రతి దేశాన్ని కాపాడండి. సర్వోన్నతుడా, నీ శాంతిని కుమ్మరించినైనా
అలాగే సర్వ ప్రపంచాన్ని కాపాడండి, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. అలాగే ప్రభువా, రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డలను మీరు ఆదరించండి, విడిపించండి, మేలుతో నింపండి. శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.